హలో అండి, వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల సెక్రటరీ 9వ భాగం. మొదట డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు దిగిపోయారు. జయంతికి ఇంటి దగ్గర గబగబా తీసుకుని ఇచ్చి దింపేశాడు శివరాం. మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జయంతి దిగిన తర్వాత వస్తానని చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అతనంత హఠాత్తుగా మౌనంగా ఎందుకైపోయాడో జయంతికి అర్థం కాలేదు. బహుశా అనుకోకుండా ఆ స్నేహితుడన్న మాట వల్ల కావచ్చు. జయంతికి నవ్వొచ్చింది. రేపు శివరాం ఇంటికి భోజనానికి వెళ్ళినా అతని మొహం ఎలా ఉంటుంది? ఇంతమందిలో శివరాం ఎందుకో చాలా దగ్గరగా అనిపించాడు జయంతికి. బట్టలు మార్చుకొని చీరను మడతపెడుతుంటే శేఖరం మాటలు గుర్తొచ్చాయి. అసహ్యం వేసింది. అయినా తనెంత బుద్ధి లేనిది. శేఖరం ప్రెజెంట్గా చీర పంపిస్తే తీసుకోవడం ఏంటి? సుమిత్రాదేవి వాళ్ళ వాళ్ళకాన్ని బట్టి చూస్తే వాళ్ళకసలు ఇంతవరకు తెలిసినట్టే లేదు. అదెలా సాధ్యం? జయంతి కదే అర్థం కావటం లేదు. వాళ్ళ మాటలు చూపులు గుర్తొస్తేనే వంటి నిండా తేళ్లు కుట్టినట్లు జర్రులు పాకినట్లు అనిపిస్తుంది. శేఖరం బంగారు పిచ్చుకైతే ఆ పిచ్చుక చుట్టూ విషవలయాలు ఉన్నాయట. మిస్టర్ వర్మ స్వరం చెవుల్లో గుడ్ల గూబలా అరుస్తుంది. శేఖరం బంగారు పిచ్చుకైతే తనకెందుకు? మట్టి గోరువంకైతే మటుకు తనకేమిటి? శేఖరానికి రేఖారాణితో పరిచయం, ప్రమీలనివ్వాలనుకోవడం, దేనికి రేఖారాణి వత్తాసు? ఏమిటిదంతా? వీటన్నింటికి దూరంగా నిలబడి తన ఉద్యోగం తను చేసుకోలేదా? వీలు కాదు. వాళ్ళ మధ్య నిలబడితే, వాళ్ళతో సాంగత్యం ఉంటే వీటన్నితో సంబంధం లేకపోయినా చుట్టుకుపోవాల్సిందే. ఇక నుంచి ఇలాంటికి విందులకి వినోదాలకి తను రానని స్పష్టంగా చెప్పాలి. తన ఉద్యోగం వాళ్ళ సమస్యలతో పెనువేసుకుపోకూడదు. జయంతి దృఢంగా నిశ్చయించుకుంది. మర్నాడు జయంతి వెళ్ళేసరికే శేఖరం అప్పటికే తయారై బయటకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లే బట్టలేసుకొని కూర్చొని రాసుకుంటున్నాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకున్నప్పుడు కలిగే అలసట కానీ బద్ధకం కానీ అతని మొహంలో మచ్చుకి కూడా లేవు. నిన్నంతా విశ్రాంతి తీసుకొని రాత్రివేళకు పడుకొని మంచి నిద్రపోయి లేచిన మనిషిలా ఉన్నాడు. జయంతి రాక అతన్ని డిస్టర్బ్ చేయలేదు. దాదాపు అరగంట అయిన తర్వాత రాస్తూనే మధ్యలో ఆగి బెల్ నొక్కాడు. నాయర్ కాఫీ టిఫిన్ తెచ్చి లోపల రాయడం పూర్తి చేసి కాగితాలు పక్కన పెట్టి లేచాడు. రాత్రి ఎలా వెళ్ళారు అని అడిగాడు. అతని పిలుపులో మీరు అని మర్యాద ఉట్టిపడితే మనిషి చికాకుకైనా కానీ లేక కోపంగా కానీ ఉన్నాడని అర్థం. శివరాం కారులో వెళ్ళాను. వెళ్లే ముందు వెళ్తున్నామని తెలియజేయడం మర్యాద అని సంగతి తెలియదు. మీరు బిజీగా ఉన్నారు. ఓహో. తెచ్చిపెట్టి వెళ్ళిన కాఫీ తీసుకుంటూ అన్నాడు. జయంతి మాట్లాడలేదు. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఆ నిశ్శబ్దంలో బోల్డెంత దూరం కనిపిస్తుంది. కాఫీ తీసుకోండి. వద్దు. ఈ కాఫీ టిఫిన్ కూడా పూర్తిగా మానేయాలని రాత్రి గట్టిగా నిశ్చయం చేసుకుంది జయంతి. శేఖరం ఇంకోసారి తీసుకోమని చెప్పలేదు. వెళ్ళబోయే ముందు ఆగి పనెక్కువ లేదు, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకో అతని మొహంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి నువ్వు, ఒకసారి మీరు. ఏమిటా పిలుపు? అసలు నిన్న డాక్టర్ గారి ముందు చీర విషయంలో చేసిన అవమానానికి పార్టీ జరుగుతున్నప్పుడు హఠాత్తుగా తనను మర్చిపోయినందుకు సంజాయిషి అడగవలసింది తను. పైనుంచి ఎదురయ్యిందా? ఇతని ప్రతి మాటల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమిటిది? బహుశా తను ఇంకో ఉద్యోగ ప్రయత్నం చేయటం లేదని కాదు కదా? ఇంకా ఈ ఉద్యోగం మీద మోజుపడిపోతున్నానని కాబోలు. చిచి, ఎక్కడికెక్కడే అవాంతరం. ఈ గొడవలేమీ బామ చెవిన పడకుండానే ఎలాగో తను మెల్లగా ఇందులోంచి తప్పుకుంటే నయమేమో అనిపించింది జయంతికి. మళ్ళీ తన మీద తనకే అసహ్యం వేసింది. తను అసలు ఎక్కడా నిలబడలేదు, ఏదీ కుదురుగా ఉంచుకోలేదు. ఈ లోపం అసలు తనలోనే ఉందేమో. అన్నాడు జయంతి బట్టలేసుకుని బయలుదేరిపోతుండగా. అమ్మాయి, ఎక్కడి నిండో ఉత్తరం వచ్చిందే అమ్మా అంటూ బామ్మగారు కవర్ ఒకటి తెచ్చి ఇచ్చింది. రాసేవాళ్ళెవరబ్బా అనుకుంటూ కవర్ తీసి చూసింది. చూస్తూనే తెల్లబోయింది. ఎప్పుడో వనితా విహార్లో చేరకముందు అసలు ఉద్యోగం అనేది ఒకటి దొరికిందే చాలనిపించే రోజుల్లో సునంద ద్వారా ఏదో ఆడపిల్లల స్కూల్లో టీచర్ పోస్ట్ ఖాళీగా ఉందంటే అప్లికేషన్ పంపించింది. దానికి ఇప్పుడు ఇంటర్వ్యూ. జయంతికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. క్షణంసేపు ఆ ఉత్తరం అక్కడ పారేసి వెళ్ళిపోవాలనిపించింది. మరుక్షణం మనసులో వివేకం లాంటిది పట్టి ఆపి, నిన్ననేగా ఇంకో ఉద్యోగం చూసుకోవాలి అనుకున్నావు. శేఖరం సెక్రటరీగా నీకు నిజంగా మోజు లేకపోతే దీనికెందుకు ప్రయత్నం చేయవు అని ప్రశ్నించింది. జయంతి ఆ రోజు శేఖరం దగ్గరకు వెళ్ళడం విరమించుకొని ఒంట్లో బాగాలేదని తిప్పి పంపేసి సునంద ఇంటికి వెళ్ళింది. జయంతి అదృష్టమో దురదృష్టమో ఎన్నడూ ఏ జన్మ లేంది సునంద తీరుబడిగా కూర్చొని కుట్టుకుంటుంది. జయంతిని చూస్తూనే ఇంత మొహం చేసుకొని ఆహ్వానిస్తూ, రారా, ఇవాళ ఆఫీసు లేదా? ఇంత ఎండలో వచ్చావేం అంది.
పనుండి వచ్చాను. నీ సలహా ఒకటి కావాలి అంది జయంతి సునంద పక్కన మంచం మీద కూలబడుతూ. నీ బుర్రలోనే ఆలోచనలు పట్టిపోయి ఉన్నాయంటే ఇక నా బుర్రేం పనిచేస్తుంది? నిజంగా సీరియస్గా మాట్లాడాలని వచ్చాను. నేను సీరియస్గానే ఉన్నాను అంది సునంద గంభీరంగా చూస్తూ. జయంతి కవర్ తీసి చూపిస్తూ ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పింది. అయితే అర్థం కానట్టు చూసింది సునంద. నేను ఇంటర్వ్యూకి వెడతాను. నీకు ఆ హెడ్ మినిస్టర్ తెలుసని చెప్పావు కదా, నువ్వు కూడా రావాలి. నాకు తప్పకుండా ఇమ్మని చెబుదువు గాని అంది జయంతి. ఎండలో రావడం మూలాన కందిపోయినట్లున్న జయంతిని చూస్తుంటే సునందకి జయంతి చెబుతుంది తమాషా కాదని నిజంగానేనని అనిపించింది. నువ్వు చేసే ఉద్యోగానికి ఏమైంది? ఇంకొకటి చూసుకునేసరికి ఇదివరకు చెప్పావనుకో కుట్టు సామాను పక్కన పెడుతూ దానికి ఇంకెవరూ రాలేదుగా అంది. నేనుండగా ఇంకో మనిషి రావడం జరగదు అంటే అసలేమిటసలు విషయం చెప్పు. అతనేమైనా అన్నాడా? జయంతి మొహం తిప్పేసుకుంటూ అతను నన్నెందుకంటాడు? నాకే ఇష్టం లేదు అంది. క్షణంసేపు జయంతిని పరిశీలనగా చూసిన సునంద ఇలా మాటిమాటికి నాకు బాగాలేదని మనసు మార్చుకోవడం, ఉన్నదాన్ని వదిలేయడం మంచిది కాదు జయంతి. వనితా విహార్లో ఆ వాతావరణం నీకు సరిపడలేదని అనుకుందాం. ఇతను కూడా వాళ్ళలో వాడే అన్న సంగతి మర్చిపోకూడదు. నేను అదే అడిగేది. ఏదైనా అసభ్యంగా ప్రవర్తించాడా? అలాంటి మనిషిలా కనిపించలేదే. బాబు, నీ ప్రశ్నలకో నమస్కారం. నువ్వు నాతో వచ్చి ఆ హెడ్ మినిస్టర్కి చెబుతావా లేదా? అది చెప్పు, లేకపోతే నేను వెళ్ళిపోతాను. నువ్వు కారణం చెబితే కానీ నేను రాను మొండిగా అంది సునంద. సరే అయితే వస్తాను. జయంతి చటుక్కున లేచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డంతో కంగారు పడిన సునంద చెయ్యి గట్టిగా పట్టుకొని, అరే బాబ్రే, ఏమిటా కోపం? సరే కారణం అడగనులే, వెళ్దాం సరేనా అంది సునంద. జయంతి సునంద ఇద్దరూ వెళ్ళేసరికే హెడ్ మినిస్టర్ తీరిగ్గా కూర్చుని ఉంది. జయంతి సునందని పరిచయం చేసింది. ఇంతకుముందు ఆ క్లాసుకి టీచర్గా వెళ్ళిన ఆవిడ ప్రీటికని సెలవుల్లో వెళ్ళి ప్రసవంలో ఏదో జబ్బు చేసి చనిపోయిందట. కాబట్టి మరో ట్రైనింగ్ అయిన ఆవిడ వచ్చే వరకు జయంతికి ఆ ఉద్యోగం ఖాయంగానే ఉంటుంది. ఈ లోపల జయంతి గనక ట్రైనింగ్ అయితే అది పర్మనెంట్ చేస్తామని చెప్పింది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి రేపటి నుంచి జాయిన్ అవ్వమని కోరిందావిడ. జయంతి సరేనని వాగ్దానం చేసి వచ్చేసింది. ఇద్దరు హెడ్ మినిస్టర్ దగ్గర నుంచి బయటకొచ్చి వరండా దాటి వస్తుంటే కుడి పక్కగా ఓ క్లాసుకి టీచర్ రానట్లుంది. అంతా గోలగా అరుస్తున్నారు. పెద్ద సంత జరుగుతున్నంత సందడిగా ఉంది. కొంతమంది సినిమా పాటలు పాడుతున్నారు. ఇంకా కొంతమంది బిగ్గరగా అరుస్తున్నారు. ఒక అమ్మాయి బ్లాక్ బోర్డు దగ్గర నిలబడి ఏదో గీస్తోంది. బాబోయ్, ఈ కోతుల్ని ఎలా భరించడం అంది సునంద భయంగా. నేర్చుకుంటాను. ఒకప్పుడు మనం కూడా అలా చేసిన వాళ్ళమేగా నీరసంగా అంది జయంతి. రేపటి నుంచి తన జీవితంలో సగం ఈ స్కూలు ఆవరణలోనే గడుస్తుంది కాబోలు. రేపు చేరగానే బామ్మకి చెప్పేయచ్చు. ఇక్కడికి తనో విధంగా అదృష్టవంతురాలే. రాజశేఖరం వద్ద సెక్రటరీగా పనిచేస్తున్నట్లు బామ్మకి తెలియదు. వనితా విహార్ వాళ్ళు కూడా ఏం గొడవ చెయ్యలేదు. సునందని ఇంటి దగ్గర వదిలేసి ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం తిరిగిపోయింది. వచ్చి గంటైనా కాకముందే మళ్ళీ మొహం కడుక్కొని బట్టలు మార్చుకుంటున్న మనవరాలిని చూస్తూ ఒంట్లో బాగాలేదని వేలపడుతూ మళ్ళీ ఎక్కడికి అంది బామ్మగారు. ఇప్పుడే వస్తా బామ్మ అంది జయంతి జడ వేసుకుంటూ. కడుపులో కుడివైపు నొప్పిగా ఉన్నమాట నిజమే. కానీ ఈరోజు ఈ పూటే శేఖరానికి రాజీనామా చీటీ ఇచ్చేస్తే రేపు ఉదయం నుంచి వెళ్ళి స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. రిజిగ్నేషన్తో పాటు ఆ చీర కూడా ఇచ్చేస్తే సరి. ఆ చీర సంగతి గుర్తొస్తేనే జయంతి మొహం జేవూరిస్తుంది. అసలు తనంత బుద్ధిలేనిది కాకపోతే ఇంకొకళ్ళు ఇచ్చిన చీర తీసుకోవడం ఏమిటి? అది తీసుకుంది కాబట్టే అతను అలా అనగలిగాడు. పోన్లే, తెలియక ఓ పొరపాటు చేస్తే మళ్ళీ దాన్ని దిద్దుకోవచ్చుగా. చీర ఇచ్చేసి రాజీనామా కాగితం కూడా ఇచ్చేసి ఒక నమస్కారం చెప్పి వచ్చేస్తుంది. తనలాంటి వాళ్ళకి టీచర్ ఉద్యోగాలే శ్రేష్టం. టీచర్ ఉద్యోగం అంటే తనకి నచ్చదు నిజమే. కానీ నచ్చని మనుషుల మధ్య అడుగడుక్కి అసహించుకుంటూ కాలం గడిపే కంటే ఇది నయం కదూ. చీర పెట్టే అట్టపెట్టె తీసుకొని 2 బస్సులు మారి 3 ఫర్లాంగుల దూరం నడిచి ఎండకి కందిపోయిన మొహంతో, ఒంట్లో బాగుండని కారణం వల్ల కలిగిన నీరసంతో, నుదుటి నిండా పట్టిన చెమటతో జయంతి గేటు లోపల అడుగుపెట్టింది. వాకిట్లో ఇంటి ముందు ఎవరిదో నీలం రంగులో డబుల్ షేడ్ ఉన్న కారు ఆగి ఉంది. ఎవరో వచ్చినట్లున్నారు. ఒకవేళ రాజశేఖరం మాట్లాడే అవకాశం లేకపోతే తనేం చెయ్యాలి? జయంతికి హాల్లో కూడా ఎవరూ కనిపించలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హాలు దాటి లోపలికి వస్తే లోపల కూడా ఎవరూ ఉన్న శబ్దం వినిపించడం లేదు. వచ్చిన వాళ్ళెవరూ శేఖరానికి ఆప్తులై ఉండాలి. అందుకే లోపల గదుల్లో ఎక్కడో ఉన్నట్లున్నారు. తను వచ్చినట్లు అతనికి తెలియజేయడం ఎలా?
పరధ్యాసగా నుదుటి మీద పట్టిన చెమటని చీరుకొంగుతో తుడుచుకుంటూ దగ్గరగా వేసి ఉన్న ఒక గది తలుపుల్ని మెల్లగా తోసింది. వస్తూనే కొయ్యబారిపోయింది. గదిలో రాజశేఖరం పడక కుర్చీలో వెనక్కు వాలి పడుకున్నాడు. అతని పక్కన చిన్న స్టూలు మీద కూర్చొని ఉన్న రేఖారాణి అతని గుండెల్లో తలదాచుకుంది. రేఖారాణి 2 చేతులు జంట సర్పాల్లా శేఖరం మెడ చుట్టూ పెనవేసుకొని ఉన్నాయి. హఠాత్తుగా కనపడిన ఈ దృశ్యాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాక స్తనువులా నిలబడిపోయిన జయంతి ఊపిరి పీల్చడం రెప్ప వేయడం రెండూ మర్చిపోయింది. ఇటువైపు వీపు పెట్టి అతని గుండెల్లో తలదాచుకున్న రేఖారాణి జయంతిని గమనించలేదు. పరధ్యాసగా ఎటో చూస్తున్న శేఖరం తలుపు కొద్దిగా చప్పుడవడంతో ఉలిక్కిపడి ఇటు తిరిగాడు. క్షణంలో క్షణంసేపు అతని కళ్ళు జయంతి కళ్ళతో కలిశాయి. ఉన్నట్టుండి ఒక్కసారి గాలి పీల్చుకోవడం గుర్తొచ్చిన జయంతి గిరుక్కున వెనక్కి తిరిగి బయటకు పారిపోయింది. ఇంటికి వెళ్ళడానికి గబగబా హాలు దాటి బయట వరండాలోకి వచ్చిందల్లా మళ్ళీ ఆగిపోయింది. తనెందుకు సిగ్గుపడాలి? మధ్య భయం ఎందుకు? ఎలాగో చూశాడు కాబట్టి అతను బయటకు వచ్చే వరకు ఉండి ఇచ్చి వెళ్ళిపోతే సరి. ఇప్పుడు ఇలా తొందరపడి వెళ్ళిపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది. పోనీ నాయర్ కానీ కనీసం వాసు కానీ కనిపించినా బాగుండును. వాళ్ళకైనా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఉండడమా లేక వెళ్ళిపోవడమా అని తటపటాయిస్తూ అక్కడే స్తంభాన్ని ఆనుకుని నిలబడిపోయింది. చేతు పదార్థం రుచి చూసిన దానిలా మనసంతా అసహ్యంతో మెలికలు తిరుగుతుంది. ఎంత సిగ్గులేని వాళ్ళు లోపల తలుపు గడియ వేసుకుంటే ఏ గొడవ లేకపోయేది. తలుపు దగ్గరగా వేసిన వాళ్ళకి గడియ వేసే ఓపిక లేకపోయిందో లేక అవసరం లేదనుకున్నారు. అవును మరి, ఆ ఓపికే ఉంటే పైకి రాజశేఖరం గడిలోకి వెళ్ళేవాళ్ళేమో. చిచి, ఎంత అసహ్యమైన మనుషులు! పెళ్ళైన రేఖారాణి, పెద్ద మనిషిలా కనిపించే శేఖరం. అసలు ఈ ఆలోచనలన్నీ తనకెందుకు? ఎవరిష్టం వాళ్ళది. ఈ రోజుల్లో ఎవరిని విమర్శించడానికి ఎవరికి హక్కుంది గనక ఇంతకీ తను వెళ్ళిపోవడమా ఉండటమా? మనసు ఏది నిర్ణయించుకోలేకపోతుంది. వెళదామని ఓ అడుగు ముందుకు వెయ్యబోతే వద్దు ఉండు ఇచ్చేసి వెడితే బాగుంటుందనిపిస్తుంది. ఉందామంటే అతనిప్పుడు బయటకొస్తాడా అనే అనుమానం తోస్తుంది. రాజశేఖరం తన ఎదుటికి రావడానికి సిగ్గుపడితే జయంతి వెనక నుంచి పేరు వినిపించడంతో చివ్వున వెనక్కి తిరిగింది. ఎదురుగుండా శేఖరం. అతని చూపులు స్థిరంగా ఉన్నాయి. వాటిల్లో సిగ్గు కానీ సంకోచం కానీ మాత్రం కూడా కనిపించడం లేదు. క్షణంసేపు ఇద్దరు ఒకరినొకరు సూటిగా చూసుకున్నారు. ఒంట్లో బాగలేదని కారు పంపేసి ఇప్పుడెందుకొచ్చావు? అతని కంఠం కూడా మామూలుగా ఉంది. అందులో తడబాటు కానీ సందేహం కానీ ఏదీ లేదు. ఇవి ఇచ్చేయడానికి చేతుల్లోవి చూపిస్తూ అంది జయంతి. ఎంత సిగ్గులేని మనిషి! క్షణం క్రితం జరిగిన సంఘటన అసలు గుర్తులేనంత మామూలుగా ఉన్నాడు. అతన్ని చూస్తుంటే తనకే సిగ్గేస్తోంది. ఏమిటివి? కనుబొమ్మలు ముడుస్తూ అన్నాడు శేఖరం. ఆ పెట్టెలోది చీర, పైన కవర్లో నా రిజిగ్నేషన్. క్షణంసేపు చాచిపెట్టుకున్న వస్తువులపైన మరోవైపు జయంతి వైపు చూశాడు శేఖరం. రిజిగ్నేషనా? ఎందుకు? నాకు వేరే ఉద్యోగం దొరికింది. జయంతికి ఏడుపొచ్చినంత పనైంది. శేఖరానికి మెల్లగా తనకు వచ్చిన ఉద్యోగాన్ని గురించి చెప్పి అందులో లాభాలు వివరించి మెల్లగా సెలవు తీసుకోవాలనుకుంది. అంతా తారుమారయింది. చూస్తుండగానే శేఖరం కళ్ళు ఎర్రబడినాయి. కోపాన్ని సూచిస్తున్నట్టు పెదవులు బిగుసుకున్నాయి. ఎక్కడ జాబ్ దొరికింది? శివరాం దగ్గర స్టేనోగానా లేక ప్రకాశం దగ్గర పిఏగానా? జయంతి మొహం కందగడ్డలా మారింది. ఊపిరి బిగబెట్టుకొని అలాగే నిలబడిపోయి అతని వైపు చూడసాగింది. 2 క్షణాల సేపు జయంతిని కోపంగా చూసిన శేఖరం వెంటనే రెక్కపుచ్చుకొని గబగబా లోపలికి లాక్కొచ్చి గదిలో కుర్చీలో కూలేసి, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ బయటికెళ్ళిపోయాడు. శేఖరం గుచ్చి పట్టుకున్న చోట జబ్బ మీద ఏర్పడిన నొప్పి చూసుకుంటూ జయంతి చేతిలో వస్తూ టేబుల్ మీద పారేసి కుర్చీలోంచి లేచి యువతలకు వచ్చింది. ఎంత ధైర్యం, ఎంత సాహసం! మూర్ఖులకి బలం ఉంటే రాక్షసులవుతారు. జయంతి పెదవులు కోపంతో అదరసాగాయి. 10-15 నిమిషాలు అయిన తర్వాత బయట కారు వెళ్ళిన శబ్దం వినిపించింది. రేఖారాణి వెళ్ళిపోయింది కాబోలు. జయంతి మళ్ళీ ఊపిరి బిగబెట్టుకొని శేఖరం కోసం చూడసాగింది. కారు శబ్దం ఆగిపోయిన 5 నిమిషాలకి శేఖరం లోపలికి వచ్చాడు. వచ్చినవాడు వెంటనే జయంతి దగ్గరకు రాలేదు. కిటికీ దగ్గరగా వెళ్ళిపోయి బయటకు చూస్తూ నిలబడిపోయాడు. అంత కోపంలోనూ అంత అసహ్యంలోనూ కూడా పొడుగ్గా బలంగా టీవీగా చెక్కిన శిల్పంలా ఉన్న అతని విగ్రహం, ఆ నిలబడిన తీరు, పక్క నుంచి అద్దం అద్దినట్లు కనిపిస్తున్న ఆ మొహానికి ఆసక్తి చూడకుండా ఉండలేకపోయింది. ఇలాంటి స్వభావం గల వ్యక్తులకు భగవంతుడు అందం కూడా ప్రసాదిస్తే దాన్ని వీళ్ళు ఆయుధంగా తీసుకొని ఆడవాళ్ళని నాశనం చేయడానికే చూస్తారు. ఉన్నట్టుండి హఠాత్తుగా వెనక్కి తిరిగిన శేఖరం జయంతి గబక్కున చూపలు పక్కకు తిప్పుకునే అవకాశం ఇవ్వకుండానే కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇప్పుడు చెప్పు అన్నాడు. చెప్పేందుకు ఏమీ లేదు.
నా రెజిగ్నేషన్, ఈ చీర మీరు తీసుకుంటే నేను వెళ్ళిపోతాను. ఒకసారి కట్టుకున్న చీర తిరిగి ఇవ్వడం మర్యాదేనా నీ ఉద్దేశం? ఏది మర్యాదో పాఠాలు నేర్చుకునేందుకు రాలేదు నేను. అసలు మీరు పంపిన చీర తీసుకోవడం నాది బుద్ధి తక్కువ. తెలుసో తెలియకో చేసిన దానికి ఫలితం కూడా చూశాను. మొన్న నేనన్న మాట పట్టుకొని ఈరోజు రిజైన్ చేస్తున్నావు కదూ. నాకు తెలుసు నీ సంగతి. నేను ఆ రోజే క్షమాపణ అడగలేదా? అవన్నీ ఇప్పుడెందుకులేండి. అవసరంలో ఆదుకొని సహాయం చేశారు. దానికి నా కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది. నువ్వు అన్నమాట నిజమే. మనస్ఫూర్తిగా అన్నట్లయితే నువ్వు ఇలా అనవసరంగా రిజైన్ చెయ్యవు. ఇప్పుడు నాకున్నట్లుండి మనిషి ఎక్కడ దొరుకుతాడు? రేపు రాబోయే మీటింగ్స్కి నేనేం చెయ్యాలి? శివరాం లాంటి మనిషి దొరికే వరకు నువ్వు ఉండాలి అని నేను మొదటి రోజే చెప్పలేదు? నేనుండగా మీకు ఇలాంటి మనిషి దొరకడు అంటే నీ ఉద్దేశం? శేఖరం దూరంగా నిలబడే రెట్టించాడు. ఏమీ లేదు, నేను రిజైన్ చేస్తున్నానంతే. ఈసారి శేఖరం దగ్గరగా వచ్చాడు. రిజైన్ చేయడానికి కారణం ప్రత్యేకంగా చూస్తే ఏమీ లేదు. నాకు జాబ్ దొరికింది అంతే. అదే ఎక్కడ, ఎవరి దగ్గర అని అడుగుతున్నాను. చెప్పను, అనవసరం. పళ్ళు బిగబెట్టి అంది జయంతి. శేఖరం చెయ్యి హఠాత్తుగా జయంతి చేతిని పట్టుకుంది. ఎంత ధైర్యం నీకు? నా దగ్గర నుంచి వెళ్ళిపోవడం అంత సులభమేనా నీ ఉద్దేశం? నాకు ఇంకో ఉద్యోగం దొరికిన వెంటనే వెళ్ళిపోనిస్తానని మీరు వాగ్దానం చేశారు. శేఖరం చేతిని బలంగా విదిలించుకుంటూ అంది. కానీ అతను చెయ్యి వదల్లేదు. మరింత బలంగా పట్టుకున్నాడు. ఆ మాట నేను మర్చిపోయానంటే ఇప్పుడు? జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గబక్కున తలెత్తుతూ రోషంతోనూ కోపంతోనూ మెరుస్తున్న కళ్ళతో అంటే మీ ప్లాన్ నాకు ఇప్పుడు అర్థమయ్యింది. మీరు వాళ్ళలా కాదనుకున్నాను. నన్ను, నా పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారనుకున్నాను. నా పరిచయం ఎక్కువ లేకపోయినా మీరు చూపించే చనువు, సభ్యత గలవారనుకున్నాను, సహించాను. మనుషుల్ని అర్థం చేసుకునే సంస్కారం, విశాలత్వం మీకు ఉంది కాబట్టే మీ దగ్గర భయపడకర్లేదనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది, మీరు వాళ్ళకంటే అసహ్యం. మనసులో ఏ ఉద్దేశం లేకపోతే మీరన్నమాట ప్రకారం నన్నెందుకు వెళ్ళిపోనివ్వరు? మీలాంటి గోముఖ వ్యాఘ్రాలను గుర్తుపట్టడం కష్టం. జయంతి, శేఖరం చప్పున చెయ్యి వదిలేశాడు. నాకిప్పుడు అర్థమవుతుంది. నా మనసులో తెలిసినది చెప్పడానికి నాకేం భయం లేదు. నేనెందుకు మీకు భయపడాలి? నేను మీ డబ్బు చూసి ఆకర్షింపబడతాననుకున్నారు. అది నేను మీ మనసు విశాలత్వంగా తీసుకున్నాను. మీ దయాధర్మాలకి అలవాటు పడిపోతాననుకున్నారు. అది ధర్మంగా తీసుకోలేదు, సంస్కారంగా తీసుకున్నాను. మీ పేరు ప్రతిష్టలు చూసి మురిసిపోయి అందరిలా ఆకర్షింపబడి మీ చుట్టూ తిరిగే శలాభాల్లో ఒకదాన్నవుతాననుకున్నారు. తర్వాత ఇంకా అలాగే నిలబడి చూస్తూ అడిగాడు. నాకు మొదటి నుంచి తెలుసు. వనితా విహార్లో మిమ్మల్ని గురించి అనేక రకాలుగా అనుకుంటుంటే నేను నమ్మలేదు. మీలో నాకు ఆ ఛాయలే కనిపించలేదు. కానీ మీరు ఆయాసంతో అరసెకండ్ సేపు ఆగింది జయంతి. అతను మధ్యలో ఏదో చెప్పబోయాడు. దానికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ తనే అందుకుంటూ అతని చూపుల్లో కనిపించిన భావానికి బయట నుంచి వస్తూ ఉన్న గాలి, గదిలో ఆవరించుకున్న వెలుతురు కూడా వణికిపోయాయి. జయంతి చేతిని వదలకుండానే తీవ్రంగా చూస్తూ, ఈరోజు నీకేమైంది అని అడిగాడు. మీ అసలు స్వరూపం తెలిసింది అంది జయంతి అతని చూపులకు ఏమాత్రం భయపడకుండా. అంటే నువ్వు చూసిన అందరిలాంటి వాడివనే అంటావు. అంతకంటే హీనం అంటాను. వాళ్ళు కనీసం చూపుల్లో, చేష్టల్లో వ్యక్తం చేస్తారు, మాటల్లో భయపడిపోతారు. అలాంటి వాళ్ళని తేలిక గుర్తుపట్టవచ్చు, దూరంగా ఉండవచ్చు. కానీ మీలాంటి వాళ్ళని గుర్తుపట్టడం కష్టం. మీ నీచబుద్ధి తెలుసుకునే లోపలే నీ నోరు ముయించాలంటే. అతను జయంతిని గబుక్కున దగ్గర లాక్కున్నాడు. ఛీ! జయంతి చెయ్యి మరోసారి శేఖరం చెంపని బలంగా తాకపోయింది. కానీ ముందుగానే అతని చెయ్యి జయంతి చేతిని అందుకొని తనతో గట్టిగా పెనవేసుకుంది. ఇంకో చెయ్యి ఉక్కులా మారి జయంతి భుజాల చుట్టూ పడి పెనుగులాడకుండా బంధించింది. ఛీ! వదలమంటుంటే. జయంతి పెదవుల్లో మాటలు పూర్తిగా కాకముందే అతని పెదవులు నొక్కేశాయి. అనుకోకుండా ఈ జరిగిన సంఘటనతో జయంతికి మతిపోయినట్టయింది. సడన్గా షాక్ తిన్న మనసు క్షణంసేపు దిమ్మరపోయి ఆ వెంటనే మూగపోయింది. దాని నుంచి కోలుకునేసరికే ఒంట్లో ఉన్న బలమంతా హరించిపోయినట్లు, కనీసం నిలబడడానికి శక్తి కూడా మిగిలినట్లు అనిపించింది. కళ్ళ మీదికి మత్తులాంటి ఆవరణ వచ్చి మంచు తెరలా ఆవరించుకుంది. ఉన్నట్టుండి తన చేతుల్లో సడలిపోయి వేలాడిపోతున్న జయంతిని చూసి కంగారు పడిన అతను జయంతి అని అదురార్తగా పిలిచాడు. కూర్చుంటాను ఎలాగో అంది జయంతి. రా అంటూ జయంతి నడిపించుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు తాగుతావా అని అడిగాడు. వద్దన్నట్లు తల ఊపింది. నీకు తెలియని విషయాల గురించి ఊహించి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం మంచిది కాదు జయంతి. ఎన్నాళ్ళ నుంచో కాపాడుకుంటూ వచ్చిన నిగ్రహాన్ని పాడు చేశావు. అతని కంఠం హఠాత్తుగా మృదువుగా మారిపోయింది.
జేబులో నుంచి చేతి రుమాలు తీసి జయంతి నుదిటి మీద పట్టిన చెమటను తుడుస్తూ అన్నాడు. ఈ గదిలో నేనిలా ఎన్నో దాన్ని. జయంతి హఠాత్తుగా చేతుల మధ్య మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. జయంతి సేపు అప్రతిభుడైనట్టు ఆగిపోయిన శేఖరం వెంటనే మామూలుగా మారిపోయి జయంతి జుట్టును సరిచేస్తూ, కొద్ది రోజులు పోతే నీకే తెలుస్తుంది. నేనిప్పుడు ఏది చెప్పినా నీ చెవులకు అబద్ధంగా, మనసుకి వికృతంగా తోస్తుంది. ఉండు, నాయర్ని కాఫీ తెమ్మని చెబుతాను. వద్దు వద్దు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఎక్కిళ్ళ మధ్యన ఎలాగో అంది. సరే, నేను కారు బయటకు తీస్తాను. శేఖరం బయటకు వెళ్ళిపోయాడు. జయంతి ఏడుపు ఆపుకొని కొద్దిగా మామూలు మనిషి అయ్యి బయటికి వచ్చేసరికి శేఖరం కారు తెచ్చి వరండా ముందు ఆపాడు. పూర్తిగా చీకటి పడింది. లైట్లు వెలిశాయి. ప్యాకెట్ ఏది? ఒట్టి చేతులతో వచ్చిన జయంతి వైపు చూస్తూ అడిగాడు. లోపలుంది. జయంతి వచ్చి కారులో కూర్చుంది. శేఖరం వెంటనే బలంగా హారన్ నొక్కాడు. లోపల నుంచి వాసు, నాయర్ ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. లోపల అమ్మాయి ఏదో పెట్టి మర్చిపోయింది. తీసుకురా వాసు. శేఖరం వాక్యం పూర్తి కాకుండానే లోపలికి పరిగెత్తిన వాసు మరో నిమిషంలో పెట్టే దానిమీదున్న కవరు తెచ్చి భద్రంగా ఇచ్చాడు. జయంతి వాటిని చూడనట్టు అందుకోకుండా ఎటో చూస్తూ కూర్చొని ఉంటే శేఖరం తనే అందుకొని కారులో పెట్టాడు. కారు బయలుదేరి ఇంటికొచ్చిన తర్వాత అవి మళ్ళీ మీతో పాటే వెనక్కి వస్తాయి అంది జయంతి. నాతో పోట్లాడితే ఫలితం ఏమిటో ఇప్పుడేగా చూసింది. అప్పుడే మర్చిపోతే ఇంకోసారి గుర్తు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. జయంతి నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత శేఖరం తనే అందమైన సంఘటనల్ని మీ ఆడవాళ్ళు అసహ్యంగా మార్చడంలో ఆరితేరిన వాళ్ళు. ప్రమాణపూర్తిగా ఉన్నాను. నీకు పుట్టినరోజు నాడు చీర పంపేటప్పుడు నా మనసులో నిజంగా ఏ ఉద్దేశం లేదు. చీర అందంగా కనిపించింది. అది నువ్వు కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అంతే. జయంతి సమాధానం ఇవ్వలేదు. పోనీ నీకంతగా ఆ చీర తిప్పి ఇవ్వాలని ఉంటే ఖరీదు ఇచ్చేయి అన్నాడు. ఎంతో నాకెలా తెలుస్తుంది? అడ్రస్ ఇస్తాను. బొంబాయి వెళ్ళి చీర చూపించి షాప్లో అడుగు. బొంబాయి వెళ్ళడానికి రాను పోను ప్లేన్ ఛార్జీలు కూడా ఇస్తాను. కానీ ఒక్క షరతు, ఈ అప్పంతా నువ్వు నా దగ్గర ఉద్యోగం చేసి తీర్చుకోవాలి. శేఖరం సీరియస్గా మాట్లాడడం లేదని గ్రహించిన జయంతి మొహం తిప్పేసుకుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఉన్నట్టుండి శేఖరం మెల్లగా జయంతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, సారీ జయంతి, ఈరోజు జరిగింది. అంటే ఇందాక నువ్వు రాగానే చూసిన విషయం పీడకలలా మర్చిపో. నేను అనుకున్నట్లు, ఆశిస్తున్నట్టు భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తే ఓ రోజు తప్పకుండా నీకు వివరించి చెప్తాను. అతని చేతిలో ఉన్న తన చేతిని లాక్కోవాలని బలంగా అనిపించిన జయంతి ఊరుకుంది. లాక్కునే ప్రయత్నం చేస్తే అతను మరింత బలంగా పట్టుకుంటాడు. ఈరోజు నా ప్రవర్తన పౌరుషంగా ఉన్న మాట నిజమే. ప్రస్తుతం నేను ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నానో నీకు తెలియదు. అసలే చికాకుగా ఉన్న నన్ను అనవసరంగా నీ పిచ్చి పిచ్చి మాటలతో రెచ్చగొట్టావు. నీ మనసు నొప్పించినట్లయితే క్షమించు. మాట్లాడవేం? ఏం మాట్లాడను అంది నీరసంగా. ఒక్క నిమిషంలో అనుకోకుండా చేసిన ఆ పనితో శేఖరం తనలోని శక్తినంతా లాగేసుకున్నట్లు అనిపిస్తుంది. ఇది చెప్పు, జరిగిందంతా మర్చిపోయి రాజీ కొచ్చినట్లేగా అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. కొద్దిసేపైన తర్వాత శేఖరం తనే వనితా విహార్ వాళ్ళకి సెక్రటరీగా తీసుకున్నట్టు ఇంతవరకు తెలియదు. నేను ఈ మధ్య అసలు ఊళ్ళోనే ఉండడం లేదు. నీకు తెలుసు కదా, ఒకసారి 2 సార్లు వాళ్ళతో కలిసిన ఏదో నలుగురి మధ్య కలవడం జరిగింది. ఈ సంగతి ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే మొన్న గోకుల్ విహార్లో నిన్ను విడిగా స్పష్టంగా కనిపించేటట్టు వచ్చి పూల గుత్తుల దగ్గర వచ్చి నిలబడమంది. వాళ్ళేమన్నారు? ఏమీ అనలేదు. అనే ధైర్యం లేదసలు. నువ్వు చాలా గడుసుదానివని, మాటకారివని చెప్పారు. రిజైన్ ఎందుకు చేశానో కారణం అడగలా? నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. జయంతి ముందుకు వంగి కూర్చుండిపోయింది. నువ్విప్పుడలా హఠాత్తుగా మానేస్తే నేను వాళ్ళ మాటకి విలువ ఇచ్చి నిన్ను తీసేశాననుకుంటారు. చెప్పు, రాజీకొచ్చినట్టేగా. ఎందుకలా వంగిపోతావు? లేచి సరిగ్గా కూర్చో. శేఖరం జయంతి భుజం పట్టి సరిగ్గా లేవదీయడానికి ప్రయత్నించాడు. వద్దు, ఇలా బాగుంది, నొప్పిగా ఉంది. ఎక్కడా? ఏది? కారు స్లో చేస్తూ అదురార్తగా అడిగాడు. కుడివైపు పొట్టలో. ఒకటే నొప్పి. ఇప్పుడు ఎక్కువగా ఉంది. డొక్క దిగువగా పట్టుకుంటూ అంది. ఏది చూడని అనబోయిన శేఖరం అంతలోనే ఆగి, మందు వేసుకోలా? వేసుకున్నాను. ఏ మందు? వేడి నీళ్ళలో నెయ్యి కలిపి తాగాను. వేడి వల్లేమో అంది బామ్మ. రాత్రి కాపు కూడా చేసి మర్దన చేసింది. ఈ పూట ఇప్పుడు వెళ్ళగానే మళ్ళీ చూడాలి. ఇంతలో కారు ఇంటి దగ్గరకు వచ్చింది. రాజీకొచ్చానని ఒప్పుకున్నట్లేగా అంటూ శేఖరం కవర్లో ఉన్న కాగితం తీసి చించేస్తూ, ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చెయ్యకేం అన్నాడు చీర పెట్టే జయంతి చేతికి అందిస్తూ. అది చూడనట్లు కిందకు దిగబోయింది. అతను వెంటనే చెయ్యి పట్టి ఆపి,
నువ్వు ఈ చీర తీసుకెళ్ళకపోతే నేను దిగి వచ్చి మీ బామ్మతో జరిగిందంతా చెప్పి కట్టుకున్న చీర ఇవ్వడం మర్యాద అవునేమో కాదేమో చెప్పమని అడుగుతాను అన్నాడు. జయంతి క్షణంసేపు శేఖరం కళ్ళలోకి చూసి వెంటనే గబాలన పెట్టె గుంజుకొని దిగేసి ఇంటివైపు పరిగెత్తింది. వెళ్లే ముందు వెళ్తున్నానని కూడా చెప్పలేదు. ఇంటివైపు పరిగెత్తుతుండగా మధ్యలో ఆగి కడుపు పట్టుకొని వంగి నడవడం కనిపించింది శేఖరానికి. ఏం నొప్పి అది? కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. క్షణంసేపు దిగి జయంతి ఇంటికి వెళ్ళి చూడాలనిపించినా మరుక్షణంలోనే ఆ ప్రయత్నం మానుకొని వెళ్ళిపోయాడు. లోపలికి వస్తూనే జయంతి మంచం మీద పడి 3 అంకెలుగా ముడుచుకుపోయింది. ఎంత నీరసంగా ఉంది. ఈరోజు ఎంత అసహ్యమైన పరిస్థితులు చూసింది. మధ్య మధ్య ప్రాణం పోతున్నట్లు అనిపించే ఈ బాధొకటి. రాజశేఖరం మాటలు ఇంకా చెవుల్లో గింగురుమంటున్నాయి. అలా పడుకున్నావేమే? బామ్మగారు దగ్గరగా వచ్చి అడిగింది. ఏం లేదు, ఊరికనే కడుపులో బాధగా ఉంది. నిన్న కాపు వేసిన చోటేనా? మళ్ళీ వేస్తాను, కొంచెం కాఫీ తెస్తా నాగు. వద్దు బామ్మ, నాకు తాగాలని లేదు. మంచం మీద మరింత ముడుచుకుపోతూ అంది. ఏది ఒళ్ళు చూడని, మొహం అలా వాడిపోయిందెందుకు అంటూ జయంతిని పట్టి చూసి, అయ్యో రాత, జ్వరంగా ఉందే, వేడిగా ఉంది అంది. ఏం లేదని చెప్పడంలా, ఎండలో తిరిగాను, అంతకు తప్ప ఏం లేదు గోడవైపు తిరుగుతూ అంది. ఎందుకో ఎప్పుడూ లేంది ఈరోజు బామ్మ మాటలు కూడా విసుగొస్తున్నాయి. లేదంటే సరిపోతుందా? అయినా ఏం ఉద్యోగమో ఏం తిరుగుడో. బామ్మగారు కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. ఆ రాత్రి జయంతికి నొప్పి తగ్గలేదు. బామ్మగారు నొప్పి ఉన్న చోట జయంతి గిలగలాడుతున్నా వినక బలంగా తోమి వేడి నీళ్లతో కాసింది. వాళ్ళనుకున్నట్లు అది వేడి చేసి కాదు, ఎండ తగిలి అలసిపోవడము కాదు. మర్నాడు వెన్నుముకలోంచి చలి రావడం మొదలుపెట్టింది. మంచం మీద నుంచి లేవలేకపోయింది. బాధ కూడా అపరిమితమైంది. అమ్మాయి, కారు వచ్చిందమ్మా అంది బామ్మగారు. ఒంట్లో బాగలేదు, రాలేనని చెప్పు. కాదు కాదు, రానని చెప్పు. నాకు తెలుసు, నా బాధ తగ్గదు బామ్మ. మత్తుగా పడుకొని మగతగా ఎక్కడో ఆలోచిస్తూ అంది జయంతి. ఒకవేళ తనకేదైనా అయితే బామ్మకి దిక్కెవరు? తను చచ్చిపోయినందుకు బాధపడదు. కానీ ఒంటరిగా బామ్మ ఈ లోకంలో ఏమవుతుంది? జయంతికి ఏడుపు వచ్చింది. ఎందుకే పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తున్న శబ్దం విని దగ్గరగా వచ్చిన మంచం మీద కూర్చొని మనవరాలి తలని ఒళ్ళోకి తీసుకుంటూ ఓదార్చింది బామ్మగారు. నేను ఈ ఉద్యోగం చెయ్యలేను బామ్మ, నాకు చేత కావడం లేదు. చెయ్యకపోతే జరగదు. జరక్కేం చేస్తుందిలే, నువ్వు అస్సలు చెయ్యొద్దు. అమ్మగారు జయంతి బుగ్గలు నిమురుతూ అంది. లేదు బామ్మ, లేదు. ఈ నొప్పి భయంకరంగా ఉంది. నాకు ఒకవేళ తగ్గకపోతే హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తుండగానే మంచు తెరలా మత్తు ఆవరించుకుంది. జయంతి కళ్ళు మూతలు పడిపోయినాయి. కళ్ళ ముందు అంతా చీకటి. నల్లగా వలయాకారంగా తన ముందున్న చీకటిలో ఏం చేస్తుందో, అసలెక్కడుందో ఎంత ప్రయత్నం చేసినా జయంతికి అర్థం కావటం లేదు. ఉండి ఉండి వెన్నుముకలోంచి వస్తున్న చలితో ఒళ్ళంతా జలధరిస్తుంది. అంత బాధలోనూ జయంతి బామ్మ కోసం అరుస్తుంది, వెతుక్కుంటుంది. తనలా చాలామంది చీకటిలో ఎవరి వాళ్ళ కోసం వాళ్ళు వెతుక్కుంటున్నారు. సూర్యుడు వెలుగు కోల్పోయాడు. వెధవ సైన్సు, వెధవ ప్రయోగాలు. మరో విధంగా ఎవరైనా కృత్రిమమైన వెలుగు కనిపెట్టే వరకు మనుష్యులంతా ఇలా చీకట్లో కొట్టుమిట్టాడవలసిందేనా? ఎవరో బాధతో భయంతో గొనుక్కుంటున్నారు. జయంతికి ఇదేదో ప్రపంచం అంతపోమైపోవడానికే వచ్చిందనిపించింది. నడవకుండా తేలిపోతూనే చేతులు చాచి తడుముకుంటూ వెళ్ళిపోతున్న జయంతికి ఎవరితో చెయ్యి తగిలింది. ఆ చెయ్యి తగలగానే జయంతిని గట్టిగా బలంగా పట్టుకుంది. భయంతో కెవ్వుమంది జయంతి. జయంతి, భయపడకు, నేను అన్నాడు చెయ్యి తాలూకు మనిషి. బామ్మ కాదు, కాదు, బామ్మేది? భగవాన్! జయంతి ఏడవడం మొదలుపెట్టింది. పర్వాలేదు, నేనున్నాగా, ఇద్దరం కలిసి వెతుకుదాం, భయపడకు, ధైర్యం చెబుతున్నట్టు అన్నాడతను. మీరెవరు? గుర్తుపట్టలా? మీరు నీరసంగా ఎలాగో ఉండి తూలుతూ అతి తేలికగా ఉన్న జయంతి వేగంగా కదిలిపోతుంది. అతను జయంతిని అలా వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఎత్తి భుజాన వేసుకున్నాడు. వెలుతురు ఇంకా రానే లేదా? ఎవరున్నారు? ఎవరో అనుకుంటున్నారు. నువ్వు నమ్మేశావు, అంతేనా? అతని నవ్వును బట్టి శేఖరం అని తెలిసింది. జయంతిని ఆ భుజం మీద నుంచి ఈ భుజానికి మార్చుకుంటూ మనం చాలా లోతైన లోయలో ఉన్నాం. కొంత దూరం పొయ్యి ఒక కొండ ఎక్కి వెళితే వెలుతురు కనిపిస్తుంది. బరువుగా లేను నేను, పావురా ఈకలా ఉన్నావు. జయంతి మొహంలోకి ఆవిరి లాంటిది వచ్చింది. కొద్దిసేపైన తర్వాత నిట్టూర్పు విడుస్తూ, ఎన్ని మాటలన్నాను మిమ్మల్ని, అయినా ఈ చీకటిలో నాకు సాయం చేస్తున్నారు. మీకు నా మీద కోపం రాకపోవడం కేవలం నా అదృష్టం కదూ. నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. జయంతి మాట్లాడలేదు. మాట్లాడేందుకు కూడా ఓపిక లేనంత నీరసంగా ఉంది.
అతను జయంతిని ఎత్తుకొని అలసటనేది లేకుండా నడుస్తున్నాడు. ఇగో నాకు వెలుగు కనిపిస్తుంది. హఠాత్తుగా అతని మెడ చుట్టూ చెయ్యి వేసి తన బరువు ఆపుకుంటూ అని అరిచింది జయంతి. హుష్, వెలుగును చేరుకోవాలంటే మనం ఇంకా చాలా దూరం నడవాలి. అలాగా? జయంతి నీరసంగా చూస్తూ అంది. మళ్ళీ ఉన్నట్టుండి లేవబోయి వాలిపోతూ, బామ్మేది? మీరు బామ్మను వెతకరేం అంది. వెతుకుతాను అన్నాడు అతను క్లుప్తంగా. నాకు నిద్రొస్తుంది. నేను కోరుకునేది కూడా అదే, నిద్రపో. నిద్రపోయిన మనుష్యులు, చచ్చిపోయిన మనుష్యులు బరువు ఎక్కువ అంటారు. నిద్రపోమని చెప్పలా? నువ్వు నాకు బరువేం కాదని ఇందాకే చెప్పానుగా. జయంతి తల మీద చెయ్యి వేసి జుట్టు నిమురుతూ అన్నాడు. అతనలా నడుస్తూనే ఉన్నాడు. జయంతిని నిద్రలాంటిది ఆవరించుకుంది. అది పూర్తి నిద్ర కూడా కాదు. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో చల్లటి గాలి వీచసాగింది. ఆ గాలి పీలుస్తుంటే నరాల్లోకి కొత్త శక్తి వస్తుంది. అమృతం తాగినట్టు అనిపిస్తుంది. గాలి పీల్చడంలో అంత అద్భుతమైన అనుభవం ఇంతవరకు తనెప్పుడూ చూడలేదు. గుండెల నిండా గాలి పీల్చుకుంది. రాజశేఖర మేడి తనని ఇంతవరకు భుజం మీద వేసుకొని నడిచాడు. అంతా వెలుగు. ఆ వెలుగులో ఏది స్పష్టంగా కనిపించడం లేదు. రాజశేఖరం లేడు. అదంతా కళ, భ్రమ, ఉట్టి ఊహ. మరి తనెక్కడున్నట్టు పోనీ? అది తెలియడం లేదు. ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుంది అసలు? స్వర్గంలో నుంచేనా? అంతే అయి ఉండాలి. భూమి మీద గాలి ఇంత హాయిగా ప్రాణం పోస్తున్నట్లు ఉంటుందా?